సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా అందులో 12 రకాల ఆసనాలుంటాయి. ఆసనానికి ఓ ప్రయోజనం. సూర్య నమస్కారం అనే పేరు 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు. వీటిలో 1 నుంచి 5, 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం. 1. 12. శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతమవుతాయి. 2. 11. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3. 10. రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4. 9. వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5. 8. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6. ఆసనం మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7. ఆసనం జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. మరెన్నో లాభాలు. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండడమే కాదు, మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సూర్య నమస్కారాలతో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నిటిని నెమ్మదిగా చేయాలి, మరికొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. ఎక్కువ గాలిని పీల్చి వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అధిక బరువు తగ్గటం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతో పాటు సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంథులపైన థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. 1. నమస్కారాసనం. ఓం మిత్రాయ నమః. సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి. 2. హస్త ఉత్తానాసనం. ఓం రవయే నమః. కొద్దిగా శ్వాస పీల్చి 2 చేతులను పైకెత్తి తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు. 3. పాదహస్తాసనం. ఓం సూర్యాయ నమః. శ్వాస వదిలి 2 చేతులను కాళ్లకు దగ్గరగా భూమి మీద ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. 4. ఆంజనేయాసనం. ఓం భానవే నమః. ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి 2 చేతులను పైకి చాపి నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసని పీల్చి లోపలే ఆపాలి. 5. పర్వతాసనం. ఓం ఖగాయ నమః. కాళ్ళు, చేతులు నేల మీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. 6. సాష్టాంగ నమస్కారం. ఓం పూష్ణే నమః. 8 అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 చేతులు, రొమ్ము మరియు గడ్డం
ఈ 8 అంగాలు నేల మీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదిలి ఆపాలి. 7 సర్పాసనం. ఓం హిరణ్యగర్భాయ నమః. శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి. 8 పర్వతాసనం. ఓం మరీచయే నమః. 5వ స్థితి వలనే కాళ్ళు చేతులు నేల మీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదిలి తిరిగి పీల్చాలి. 9 ఆంజనేయాసనం. ఓం ఆదిత్యాయ నమః. 4వ స్థితి వలనే కుడి పాదాన్ని నేలపై ఉంచి మోకాలును మడచి ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి 2 చేతులను తలను నడుమును వెనుకకు వంచాలి. 10 పాదహస్తాసనం. ఓం పవిత్రే నమః. 3వ స్థితి వలనే 2 చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదిలి ఆపాలి. 11 హస్త ఉత్తానాసనం. ఓం అర్కాయ నమః. 2వ స్థితి వలనే 2 చేతులను పైకెత్తి తలతో పాటు 2 చేతులను వెనుకకు వంచాలి. 12 నమస్కారాసనం. ఓం భాస్కరాయ నమః. నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. నమస్తే.